అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా సమభావన గురించి తెలుసుకుందాము. మనిషి స్వభావం చాలా విచిత్రమైనది. బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు, చెట్ల ఆకుల్లో ఔషధ గుణాలు చూస్తాడు, కానీ తోటి మనిషిని మనిషిగా మాత్రం చూడలేడు. మానవత్వం మరిచిపోయి తనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతో హీనంగా చూస్తాడు. మనిషి సంఘజీవి, ఒంటరి జీవితం గడపలేడు. ఎంత గొప్పవారైనా తమ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిపై ఆధారపడవలసిందే. ఉదయం లేచినది మొదలు ప్రతి పనికి తమ కన్నా తక్కువ స్థాయి వారైన పనివాళ్ల మీద ఆధారపడవలసిందే. ఉన్నత పదవులలో ఉన్నవారు కూడా వారి క్రింద పనిచేసే వారి మీద ఆధారపడవలసిందే. ఎవరి స్థాయికి తగిన పనులు వారు చేస్తారు. ఎవరు ఏ పని చేసినా కుటుంబాలను పోషించుకోవటానికే కదా. అందువల్ల పెద్ద పెద్ద పదవులు, పెద్ద స్థాయిలలో ఉన్నవారు కింద వారిని చిన్న చూపు చూడకూడదు. వారు లేనిదే మనకు ఒక్క క్షణం కూడా గడవదు. సమాజంలో అందరం సమానమే, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. మనిషి నిత్యం ఆరాధించే దైవానికి ఎలాంటి పక్షపాత వైఖరి లేదు. రామాయణంలో శ్రీరాముడు ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి పరిపాలన సాగించాడు. అరణ్యంలో చెట్లను, పక్షులను, చివరికి రాక్షసులను కూడా తన ప్రేమతత్వంలో ముంచేసి ఉత్తముడిగా నిలిచాడు. ఆ భగవంతుడికి సర్వ మానవాళిపై అపారమైన దయ ఉన్నది. ఆయనకు ఏ జీవుడిపైనా కూడా రాగద్వేషాలు కానీ, ఇష్టం కానీ అయిష్టం కానీ లేవు. కుండపోతగా వాన కురుస్తుంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆ బాలగోపాలాన్ని రక్షించాడు. పాండవ రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు. కౌరవులకు విదురుడు తక్కువ కులం వాడు అనే భావం ఉంది. తన భక్తిలో కులమతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేందుకే విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమదృష్టి కలిగిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. భేదభావం కలవారు నిత్యము పగ, ప్రతీకారాలతోనే రగిలిపోతూ ఉంటారు. దుర్యోధనుడు ఆ కోవకు చెందినవాడే. అతడు రారాజైన అంతిమ క్షణం వరకు కూడా పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచుకొని అశాంతితోనే బ్రతికాడు. భేదభావం కలవారికి ధర్మం పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. వారికి శాంతి రుచించదు. మంచి మాటలు ఎన్ని చెప్పినా కూడా వారు వినరు. నిత్యం తమ ధోరణిలోనే జీవించి దుష్ఫలితాలను పొందుతారు. అంతిమంగా వినాశనం పొందడం తప్ప మరో మార్గం లేదు వారికి. నన్ను సర్వభూతాల్లోనూ, సర్వభూతాల్ని నాలోనూ చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరు కాడు, నేను అతడి నుంచి వేరు కాను అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. అందుకే అందరినీ సమదృష్టితో చూడాలి. అందరూ మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం, గౌరవానికి మనం అర్హత పొందాలి అంటే మనం కూడా ఎదుటివారిని అభిమానించాలి. మనం ఎదుటివారిని గౌరవిస్తేనే గౌరవం తిరిగి మనకు లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది. రామకృష్ణ పరమహంస పేద ధనిక తారతమ్యాలను పాటించలేదు. స్త్రీలను పురుషులను సమానంగా భావించేవారు. ఆయన శిష్యుడైన వివేకానంద స్వామి దరిద్రంలో బాధపడే సాటి మనిషిని నారాయణుడిగా భావించాలని బోధించేవారు. ప్రభువైన చండాలుడైనా ఒకటే అన్నాడు మన అన్నమయ్య. సమతాభావాన్ని చూపారు మన రామానుజుల వారు. ఏ కొండ కోణంలోనో పుట్టి ప్రవహిస్తుంది జలధార. మార్గమధ్యంలో అన్నింటినీ చేరి జీవకళ నింపుతుంది. అలాగే ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అందరికీ ఫలాలను అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి ధర్మాన్ని ప్రతి మనిషి అలవర్చుకోవాలి. సమభావనతో మనం తోటివారిని కరుణ, దయ, ఉపకారం వంటి దైవీ గుణాలతో ఆనందపరచాలి. అప్పుడే మన జన్మ సాఫల్యము పొందుతుంది. మరి మనం అందరం మంచి గుణాలను అలవర్చుకొని మంచి బాటలో పయనిస్తూ అందరినీ సమభావనతో చూద్దామా మరి? జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధం క్షమాం ప్రార్థయామి. అడేన్ రామానుజదాసి శ్యామలాదేవి.